చంద్రబాబు నాయుడు గారు 18, 19 నెలల పరిపాలన తర్వాత మా పరిపాలన బాగలేదని చెప్పి ఆయనే 2 చేతులు ఎత్తేసారు. మొన్న ఈ మధ్య కలెక్టర్స్, ఎస్పీలు కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన ఉత్తరాంధ్రలో మన వాళ్ళందరూ చాలా దౌర్జన్యాలు చేస్తున్నారు, భూ కబ్జాలు చేస్తున్నారు, ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళందరి మీద చర్యలు తీసుకోండి అని చెప్పక తప్పని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన తర్వాత, ఇవన్నీ అయిన తర్వాత అదే మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కలెక్టర్లతోటి, ఎస్పీలతోటి వాళ్ళందరితో మాట్లాడుతూ మీరు ఏదో బ్రహ్మాండంగా పనిచేస్తామని మీరు అనుకుంటున్నారు, కానీ ఏమాత్రం సాటిస్ఫాక్షన్ అనేది ప్రజల్లో లేదు. పరిపాలన పట్ల, అధికారులు వ్యవహరిస్తున్న వ్యవహార శైలి పట్ల ప్రజల్లో ఏమాత్రం సంతృప్తి లేదు అని చెప్పారు. అది చెప్పడం మాత్రమే కాకుండా మేము బ్రహ్మాండంగా పరిపాలన చేస్తామని మేము కూడా అనుకుంటాం, కానీ ఈ 18 నెలల పరిపాలన మీద సాటిస్ఫాక్టరీగా లేరు ప్రజలు అని చెప్పి కొండబద్దలు కొట్టేసి ఆయన ఫెయిల్యూర్ని ఒక రకంగా ఆయనే ఒప్పేసుకున్నట్టు అయిపోయింది. ఒక రకంగా 2 చేతులు ఎత్తేసారు. ఎందుకు గతంలో ఏవైతే వైసీపీ మీద తప్పులని చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చారో అవే తప్పులు ఇప్పుడు ఈ కూటమిలో ఎమ్మెల్యేలు చేస్తున్నారు. గతంలో ఇసుక అన్నారు, ఇక్కడ ఇసుకని, ఇక్కడ ఎమ్మెల్యేలు ఇసుకని దోచేస్తున్నారు, ఎవరికి అందనివ్వకుండా చేస్తున్నారు. గతంలో అక్కడేమో లిక్కర్ అన్నారు, ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేలు అందరూ లిక్కర్లో విపరీతంగా దోచేస్తున్నారు. ఎక్కడెక్కడ చైన్ షాపులు అన్నీ కూడా పెట్టేసి ఊళ్ళల్లో ఎక్కడెక్కడ మద్యాన్ని విపరీతంగా సరఫరా చేస్తున్నారు. వాటన్నింటిలో కమిషన్లు ఎమ్మెల్యే కొట్టేస్తున్నారు. ఇట్లా 1 కాదు 2 కాదు భూ కబ్జాలు అయితే అసలు పవన్ కళ్యాణ్ గారి మొహం మీద అంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లు, ఎస్పీల సమక్షంలోనే మొత్తం అసలు కూటమి పరువు తీసేసినంత పని అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, మన వాళ్ళే భూ కబ్జాలలో ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతుంది, దీన్ని మనం కంట్రోల్ చేయకపోతే కష్టం అని చెప్పి మాట్లాడడం ఏదైతే ఉందో అది అసలు మొత్తం తలకాయ తీసేసినంత పని. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి డైరెక్ట్గా అంత అసంతృప్తి వ్యక్తం చేస్తే ఇంకా ఆ ప్రభుత్వం ఏం పని చేస్తున్నట్లు లెక్క. సో అది కూడా ఆ భూ కబ్జాల వ్యవహారాలు ఇవన్నీ కూడా పెద్ద తలకాయ నొప్పి అయిపోయినాయి. అక్కడ ఆ ఫెయిల్యూర్ అనేది క్లియర్ కట్గా కనబడుతుంది. పైగా చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు పోలవరం అమరావతి అనుకుంటూ కూర్చుని ఆ అమరావతి మీద పూర్తిగా దృష్టి పెట్టేసరికి అసలు మిగతా రాష్ట్రంలో అసలు ఏ పనులు జరగట్లేదన్న ఇంప్రెషన్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. గతంలో కూడా అదే తప్పు ఆయన చేశాడు, మళ్ళీ ఈసారి వచ్చిన నాకు కూడా మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు. ఆయన చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నాడు. ఒకసారి దెబ్బ తిన్న తర్వాత కూడా మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు ఆయన. సో అందువల్ల ఆయన పరిపాలన మీద సాటిస్ఫాక్షన్ అనేది ప్రజల్లో కనబడట్లేదు. అది ఇంటెలిజెన్స్ రిపోర్టులో ఆయనకి అర్థమైపోయింది. పోనీ అలాగని చెప్పి అమరావతి రైతులు ఏమైనా సాటిస్ఫాక్షన్గా ఉన్నారంటే అమరావతి రైతులు అసలు ఏమాత్రం సాటిస్ఫాక్షన్గా లేరు. డైరెక్ట్గా వచ్చి మొత్తం అందరూ కూడా అమరావతి రైతులు, త్యాగాలు చేసిన రైతులు ఈరోజు వచ్చి ఈ కూటమి ప్రభుత్వం రావాలని కోరుకున్న వాళ్ళందరూ ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మరి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు, తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇది పరిస్థితి. ఇన్ని జరుగుతున్నాయి. పోయిన రాష్ట్రం విపరీతంగా అభివృద్ధి చెందింది అంటే ఏమీ లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు, అది ఇది అని చెప్పారు. దానికి అంతకంత ఎక్కువ అప్పులు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చేస్తున్నారు. ఇంకా అప్పులు పెరిగిపోయినాయి. మరి సాధించింది ఏమిటాయా అంటే ఏమీ లేదు. మాకు ఎలాగా అభివృద్ధి చేయాలో తెలుసు, ఎలాగా డబ్బుని పుట్టించాలో తెలుసు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మాట్లాడాడు. తీరా ఇప్పుడు చూస్తే అప్పులు కుప్పలు అయిపోతుంది మొత్తం రాష్ట్రం అంతా. అభివృద్ధి మాట పక్కన పెట్టి అప్పులు ఎక్కువైపోయినాయి. దీనికి సమాధానం చెప్పలేని పరిస్థితి. గతంలో ఇట్లా అప్పులు చేసుకుంటూ పోతే, ఇట్లా ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే అసలు శ్రీలంకలాగా మారుతుందని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అదే అప్పులు, అదే ఉచితాలు ఇంకా ఎక్కువ పెరిగినాయి. ఇప్పుడు ఇంకా శ్రీలంక కన్నా దారుణంగా సూడాన్ లాగా అయిపోయే పరిస్థితి అని చెప్పి మొత్తం అందరూ జోకులు వేసుకుంటున్నారు బయట. ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తున్నాయి రోజు చంద్రబాబు నాయుడు గారికి. సో దానివల్ల క్లియర్గా ఆయనకే తెలిసిపోయింది, ఇక మనం ఫెయిల్ అయిపోయాము. ఈ 18 నెలల్లో మనం ఫెయిల్ అయిపోయాం. పోనీ గతంలో చేసిన వైసీపీ వాళ్ళు ఏదో అరాచకాలు చేశారు, వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారంటే ఒక్కళ్ళ మీద చర్యలు తీసుకున్నది కనబడి ఒక్కళ్ళకి శిక్ష పడింది కనబడాల. ఏదో 2 రోజులు జైలుకి వెళ్ళటం, మళ్ళీ ఏదో బెయిల్ తీసుకోవడం, వచ్చేయడం, హ్యాపీగా ఎవరికాళ్ళు తిరుగుతున్నారు అందరూ. మళ్ళీ అందరూ గతంలో ఏ రాజకీయాలు చేశారో అలాంటి రాజకీయాలు మళ్ళీ చేస్తున్నారు. వంశీ లాంటి వాళ్ళు కూడా, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు మళ్ళీ సేమ్ అదే రాజకీయాలు మొదలు పెట్టేశారు. సో వీళ్ళు ఏదో 4 రోజులు జైలుకి పంపించినంత మాత్రం వాళ్ళు తగ్గట్లేదు. సో భయం అనేది ఎక్కడా కూడా వైసీపీ శ్రేణుల్లో కానీ, గతంలో రౌడీజం చేసిన వాళ్ళకి కానీ ఏమాత్రం ఈ ప్రభుత్వం అంటే భయం లేదు. అన్ని రకాలుగా ఎట్లా చూసినా సరే
టోటల్ ఫెయిల్యూర్ అయిపోయింది ఈ ప్రభుత్వం అనేది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి రిపోర్ట్లు వచ్చేస్తుంటే ఇంకా ముఖ్యమంత్రి ఇంకా ఓపెన్ అయిపోక తప్పని పరిస్థితి, 2 చేతులు ఎత్తేక తప్పని పరిస్థితి. మరి 2 చేతులు ఎత్తేక తప్పని పరిస్థితి వచ్చేసిన తర్వాత ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తను చేస్తున్న తప్పులు ఇప్పుడు తెలిసినాయి కాబట్టి ఇక్కడి నుంచైనా కవర్ చేసుకుని రాబోయే రోజుల్లో ఏమన్నా ఒక గాడిని ప్రభుత్వాన్ని పెట్టగలుగుతారా, లేదా మళ్ళీ ఈయనకి కూడా రాబోయే రోజుల్లో సన్స్ట్రోక్ తగిలే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. గతంలోనూ జరిగింది అదే. 2014-19 మధ్యలో కూడా సన్స్ట్రోక్ తగిలింది. అప్పుడు కూడా లోకేష్ గారిని ఏదో మంత్రిని చేయాల్సి వచ్చి మంత్రిని చేశారు, ఎమ్మెల్సీ చేయాల్సి వచ్చింది, ఎమ్మెల్సీని చేశారు. ఇవన్నీ గతంలో జరిగినాయి. ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రిని చేయాల్సిన పరిస్థితులు అంటున్నారు. మరి ఇవన్నీ కలిసి అసలు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా అవుతుంది? ఈ ప్రభుత్వం పరిస్థితి నానాటికి తీసికట్టు నాగంపొట్టులాగా అవుతుందా? సన్స్ట్రోక్ కూడా తగిలి, ఆ సన్స్ట్రోక్ తగిలే పరిస్థితులే వస్తే అసలు పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఏంటి, బీజేపీ రియాక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఊబిలో దిగిపోయినట్లాగా ఉంది ఇప్పుడు ఆయన పరిస్థితి. బయటికి రాలేరు, కిందికి పోలేరు అన్నట్లాగా అటు ఇటు కాకుండా ఉంది పరిస్థితి. ఆయన ఫెయిల్ అయిపోయారని ఆయనకే తెలిసిపోయింది. అధికారుల ముందే ఒప్పేసుకున్నారు, ప్రజల ముందు ఒప్పుకోవడం కదా, అధికారుల ముందే ఒప్పేసుకున్నారు మనం ఫెయిల్ అయిపోయామని చెప్పి. మరి ఏమాత్రం ఈ ప్రభుత్వం రికవర్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఏంటో, ప్రజలు ఎలా తీర్పు చెప్తారో ఏంటో. ఈ తెలుసుకున్నారు కాబట్టి, పొరపాటు జరిగిపోయింది, ఫెయిల్ అయ్యామని తెలుసుకున్నారు కాబట్టి ఇక్కడి నుంచి ఏమన్నా సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేస్తారా? మళ్ళా రాష్ట్రం అభివృద్ధి ఎలాగా, రాష్ట్రానికి నిధులు తేవాలి, అభివృద్ధి ఎలా చేయాలి రాష్ట్రాన్ని అన్నది కొంచెం ప్రయత్నం చేసి రాష్ట్రాన్ని ఏమైనా గాడిని పెట్టగలుగుతారా లేదా ఏంటనేది రాబోయే రోజు చూద్దాం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.